మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. డబ్బు లాబింగ్ సెలబ్రిటీ హోదా ఉంటే అరెస్ట్ చేయరా? ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో అదే కనపడుతోంది. సంజయ్ థియేటర్ తొక్కిసలాట కేసులో సంజయ్ థియేటర్ యజమాని A1 గా ఉన్నారు, ఆయన అరెస్ట్ చేశారు. కానీ A2 గా ఉన్న అల్లు అర్జున్ ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు. ఆ విషయాల మీద మరింతగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ రక్షిస్తుంది ఎవరు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు వివక్ష పాటిస్తుంది అన్న విషయాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే కార్తీక్. సార్, సంజయ్ థియేటర్ గారి తొక్కిసలాట కేసు అనేక కేసులు నమోదైనవి. ఒకవైపు సామాజిక సంఘాలు, పౌర సంఘాలు, ఇంకోవైపు బాధితులు అనేక ఫిర్యాదులు ఇచ్చారు. ఈ కేసులో సంజయ్ థియేటర్ యజమాని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారంటూ మనకు సమాచారం కూడా అందుతూ ఉంది. కానీ A2 గా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారన్న ఆలోచన కూడా రావట్లేదు అనేది జరుగుతున్న ప్రచారం. అల్లు అర్జున్ రక్షిస్తుంది ఎవరు? ఇక్కడ కార్తీక్, మనం ఎలాంటి దౌర్భాగ్యమైన వ్యవస్థల్లో మనం బతుకుతున్నామో ఈ ఘటనను, ఈ నిర్ణయాన్ని బట్టి మనం చెప్పచ్చు. పోలీసులు మొదటి రోజు మాట్లాడిన మాట ఒకటి, అవును, నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి నిందితులను అరెస్ట్ చేశాము, రిమాండ్కు పంపించేశారు అంటే ఎవరికి తెలియదు. అది ఆ రిమాండ్కు కూడా వచ్చేసి సందీప్, సంధ్యా థియేటర్ భాగస్వామి సందీప్, మేనేజర్ నాగరాజు, బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చందర్, వీళ్ళని ఆదివారం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేశారంట అని ఏసీపీ చెప్తాడు. అసలు దీనికి కారణమైన వ్యక్తి ఎవరు? పుష్ప హీరో అల్లు అర్జున్. అతన్ని అరెస్ట్ చేయకుండా థియేటర్ యజమానిని, బాల్కనీ ఇన్ఛార్జిని ప్లస్ మేనేజర్ని వీళ్ళని అరెస్ట్ చేయటే మన వ్యవస్థలు, మన పరిపాలన ఎంత దారుణంగా ఉందంటే, అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, డబ్బుంటే చాలు వ్యవస్థలు మనం చెప్పినట్టు వింటాయి. డబ్బుంటే చాలు మనం ఏం చేసినా చెల్లుతాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో డబ్బుంటే చాలు మనం విచ్చలివిడిగా ఎటువంటి పనైనా చెయ్యొచ్చు అనేది ఈ సంఘటనతో తెలుస్తాయి. డబ్బుంటే చాలు. పోలీసులా, ఇంకా ఇతరత్రన ప్రభుత్వాల, రాజకీయ నాయకుల, అన్ని వ్యవస్థలు నీ కాళ్ళ దగ్గరకుంటాయి. కాబట్టి ఈరోజు అల్లు అర్జున్ ని ఏమి లేనట్లు వీళ్ళు చూపిస్తున్నారంటే, ఇంతకంటే దుర్మార్గమైన నిర్ణయం ఇంకోటి ఉండదు. అంటే అదే రకమైన న్యూసెన్స్ సామాన్యుడు చేస్తే ఈ పార్టీకి లోపల ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు కదా. అవును, అదే డబ్బు ఉండాలి. ఇక్కడ ప్రజలు, పేదలు, వీళ్ళంతా నిస్సహాయులు. వీళ్ళు ఓట్లంతే. డబ్బున్నోడికే ఈ రాష్ట్రంలో గాని, దేశంలో గాని న్యాయం జరుగుతుంది. గౌరవం, న్యాయం, అన్ని గౌరవము, న్యాయము, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ కోరికలన్నీ తీర్చుకోవచ్చు డబ్బుంటే. ఏ ప్రభుత్వాలు ఏమి చెయ్యలేవు, ఏవి అతన్ని తాకలేవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి నేను ప్రజలకు కూడా నేను చెప్తున్నా, మీరు పేదలుగా ఉండొద్దు, మీరు పేదలుగా ఉండొద్దు. డబ్బు సంపాదించండి, డబ్బే సంపాదించండి. డబ్బుంటే అన్ని వ్యవస్థలు నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. రాజకీయ నాయకులు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు, ప్రభుత్వాలు నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి, అందరూ నీ కాళ్ళ దగ్గర ఉంటాయి. దేశంలో 99 వ్యవస్థలన్నీ నీ కాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి మీరు డబ్బే సంపాదించండి. డబ్బు తప్పక ఏది వద్దు, డబ్బే ముఖ్యం. డబ్బు సంపాదించాలంటే ఇప్పుడు ఉన్న సమాజంలో కష్టపడితే సరిపోదు, లూటీ చేస్తే డబ్బు వస్తుంది. ఇప్పుడు సామాన్యులు లూటీ చేసే పరిస్థితి లేదు కదా పాపం. లూటీ చేస్తే అని కాదు, డబ్బు అనేది సంపాదించేది తెలివితేటలతో సంపాదించవచ్చు. వ్యాపారం చేస్తే అంటే సంపాదించాలనే మనసులో పడాలది. ప్రజలకి నేను డబ్బు సంపాదించాలి అంటే, ప్రజలందరూ పరిపాలనలో, ప్రభుత్వాలలో చాలా మంది బాధితులు ఉంటారు, న్యాయం జరగనే ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, డబ్బున్నోడికి న్యాయం జరుగుతుంది. అవును, ఇది నేను చెప్తున్నాను. మీకు భవిష్యత్తులో, మీకు, మీ కుటుంబాలకు న్యాయం జరగాలంటే డబ్బు ఒక్కటే మార్గం. డబ్బే సంపాదించండి. డబ్బు సంపాదించే సీఎం నీ దగ్గర ఉంటాడు, హోమ్ మినిస్టర్ నీ దగ్గర ఉంటాడు, పోలీసులు నీ దగ్గర ఉంటారు, అన్ని వ్యవస్థలు నీ కాళ్ళ దగ్గరకు ఉంటాయి. కాబట్టి ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, డబ్బు ఒక్కటే సంపాదించండి. డబ్బు నిన్ను రక్షించినట్టు ఈ వ్యవస్థలో ఏది రక్షించలేదు. నిన్ను రక్షించాలంటే ఏకైక సాధనం, వస్తువు డబ్బే. ఇది దృష్టిలో పెట్టుకొని డబ్బు ఒక్కటి సంపాదించండి.
పేదలుగా మీరు ఉండొద్దు, మధ్యతరగతి వాళ్ళుగా మీరు ఉండొద్దు. మీరు అలా ఉంటారంటే మీకు న్యాయం జరగదు. సార్, మీరు బాధితులుగాను చూసి అన్యాయాలు, అక్రమాలు, ఇలాంటి సంఘటనలని మీరు చూస్తూ బొమ్మలుగా ఆవేదన చెందుతా ఉండాల్సిందే తప్పక మీకు ఎటువంటి న్యాయం జరగదు. మీకు న్యాయం జరగాల, నీ కాళ్ళ దగ్గరికి వ్యవస్థలన్నీ రావాలా, నువ్వు చెప్పినట్టు నడవాలా అంటే కనుక డబ్బు ఒక్కటే మార్గం. సార్, మనం 2 రోజుల క్రితం వీడియో చేసాం, గుర్తుందో లేదు? Yes. అంటే లాబింగ్ నడుపుకుంటున్నాడు అల్లు అర్జున్. అది పనిచేసే అవకాశం కూడా కనపడుతూనే ఉంది. Yes. ఆ లాబింగ్ పనిచేసింది 2 రోజుల క్రితం మనం చేసిన వీడియో. Yes. అంటే ఆ రోజు మనం ఏదైతే చెప్పామో ప్రజలకి అది అక్షరాల నిజం అవుతుంది అనుకోవచ్చు. Yes. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందున్న సవాల్ ఏంటంటే, పుష్పలో ఒక డైలాగ్ ఉందా, ఏముంది ఆ డైలాగు? ఇది సార్ బ్రాండు, ఇది సార్ నా బ్రాండు అంటాడు పుష్ప. ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇది నా తెలంగాణ బ్రాండు, ఇది సార్ నా తెలంగాణ బ్రాండు, ఇది సార్ నా పరిపాలన బ్రాండు అని దేశమంతా అనుకునేలా చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అది నీ బ్రాండ్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ బ్రాండ్ అది, మీ పరిపాలన బ్రాండ్ అది. అల్లు అర్జున్ డబ్బులు ఉన్నాయి, సినిమా యాక్టర్ అని, ఏమి మీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, తెలంగాణకు చెందిన బిడ్డ అని చెప్పేసి దానికి కారణమైన అల్లు అర్జున్ ను పక్కన పెట్టేసి సినిమా హాళ్లను, మేనేజర్ను, బాల్కనీ ఇన్ఛార్జిలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారా? ఇది తప్పు కాదా? ఇది న్యాయమేనా? ఆయన చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది న్యాయమేనా మీరు చెప్పండి. మీరు ఒక సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు ఏం చెప్పారో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు అది ఒకసారి మననం చేసుకోవాలి. తక్షణం మీరు న్యాయం ఒకటే, చట్టం ఒకటే అని మీరు తెలంగాణ ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే, దేశానికే ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే, కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే పుష్పను, అల్లు అర్జున్ తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి. అప్పుడే మీరు చిత్తశుద్ధి మీరు చాటుకున్నట్టు అవుతుంది. లేని పక్షంలో డబ్బున్నోళ్ళకి, అధికారం ఉన్నోళ్ళకి, పవర్ ఉన్నోళ్ళకి, లాబింగ్ ఉన్నోళ్ళకి, కులం ఉన్నోళ్ళకి ఏ చట్టాలు వాళ్లకు పని చెయ్యవు అనేది తేటతల్లం అవుతుంది. సార్, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ని ఇక అరెస్ట్ చేసే అవకాశం ఉండదు అని మనం అనుకోవాలా? కేసు నీరు గారిపోతుంది, పక్కదవ పడుతుంది. అసలు కారణమైనటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చినటువంటి, సార్ సమాచారం ఇవ్వకుండా వచ్చాడు ఒక రకం, రెండోది ప్రజలకి పెద్ద ఎత్తున ఓపెన్ టాప్ జీపులో అభివాదం చేస్తూ తొక్కిసాటికి కారణమయ్యాడు రెండో రకం. ఇప్పుడు ఇదే విషయంలో మీకు కొన్నాళ్ళ క్రితం ఒక సంఘటన గుర్తు చేస్తా. పల్లవి ప్రశాంత్, అతను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన క్రమంలో న్యూస్ జరిగితే అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయగలిగిన పోలీసులు అల్లు అర్జున్ విషయాన్ని మాత్రం మీనమీసాలు లెక్కిస్తున్నారు అంటే కేసు పక్కదారి పట్టించడానికి రంగం సిద్ధమైంది అనుకోవచ్చా? ఇక్కడ అగ్రవర్ణాలు అయితే ఒక న్యాయం ఉంటుంది, మామూలుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అయితే ఒక న్యాయం ఉంటుంది. వాళ్ళనైతే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి లోపల వేసేస్తారు. వీళ్ళు అగ్రవర్ణాలు కాబట్టి, వాళ్ళ అగ్రవర్ణాలకు సంబంధించిన బిడ్డనిచ్చారు కాబట్టి అల్లు అర్జున్ ను సీఎం రేవంత్ గారు రక్షిస్తూ ఉండొచ్చు, ఆయన మీద ఒత్తిడి కూడా ఉండొచ్చు. కానీ తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ప్రజా సంఘాలు కానివ్వండి, స్వచ్ఛందంగా కేసులు, పిటిషన్లు పెట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేసే విధంగా కూడా కొంతమంది ఆల్రెడీ ఫైల్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది వస్తారు. ఈ అన్యాయాన్ని చూసేవాళ్ళు, ఈ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా బయటకు వస్తారు, కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. సాక్ష్యాధారాలన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. దానికి కారణమైన వ్యక్తి అల్లు అర్జున్. కారణమైన వ్యక్తిని అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయకుండా మీరు అక్కడ థియేటర్ల వల్ల అరెస్ట్ చేసే తప్పు కదా అది. అవును. అసలు మెయిన్ ప్రధాన సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది? ఇప్పుడు బాలక్రమ్ మేనేజర్ కాదుగా అభివాదం చేసింది, కాదు సినిమా థియేటర్ ఓనర్ కాదు అభివాదం చేసింది. అంత జనము వచ్చేదానికి ఎవరు ప్రేరేపితము? అల్లు అర్జున్ కదా. బాలకనీ మేనేజర్ చూసి కాదుగా జనం వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ A1 పెట్టాలి. అవును, అల్లు అర్జున్ A1. అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అవన్నీ కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు ద్వారా అరెస్టు చేయమని ఆదేశాలు వస్తే అప్పుడు రేవంత్ గవర్నమెంట్ పరువు గంగలు కలిసిపోతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ పరిపాలన చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారు నిరూపించుకోవాలంటే దేశమంతా నిన్ను సూపర్ రా రేవంత్ రెడ్డి, షబ్బాస్ రా రేవంత్ రెడ్డి, తెలంగాణ రా బ్రాండ్ రా ఇది
అని అనుకోవాలంటే తక్షణం అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తే అప్పుడు మీ నిజాయితీ, మీ పరిపాలన మీద మీకున్న చిత్తశుద్ధి తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, దేశానికి తెలిసొస్తుంది. థ్యాంక్స్.